Hi students, welcome to physics classes. Refraction of light by spherical surfaces or spherical lens. వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్పెరికల్ లెన్స్ అంటే లెన్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. బౌండెడ్ బై టూ సర్ఫేసెస్. ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి? దానికి టూ సర్ఫేసెస్ ఉంటాయి. ఆ టూ సర్ఫేసెస్లో అట్లీస్ట్ వన్ కర్వ్డ్ సర్ఫేస్, ఆ రెండు సర్ఫేసెస్లో ఒకటే కర్వ్డ్ సర్ఫేస్ అయి ఉంటుంది. అది లెన్స్ అంటే. ఇప్పుడు రిఫ్రాక్షన్ త్రూ లెన్సెస్ డిస్కస్ చేద్దాం. మనం ప్లెయిన్ సర్ఫేసెస్లో డిస్కస్ చేసాం కదా, సో లెన్సెస్ డిస్కస్ చేద్దాం. నౌ వీ హ్యావ్ బేసికలీ టూ టైప్స్ ఆఫ్ లెన్సెస్. ఫస్ట్ వన్ ఈజ్ lens which has more thickness at middle when compared to the edges. Lens which has more thickness at middle when compared to the edges, or bulged out is biconvex lens or double convex lens. Biconvex lens or double convex lens. Next, a lens which has less thickness at middle when compared to the edges. Thickness at middle is less when compared to the edges, is called biconcave lens. Biconcave lens or double concave lens. డబుల్ కాన్కేవ్ లెన్స్. ఓకేనా? ఇప్పుడు ఇందులో సమ్ టర్మ్స్ ఆర్ దేర్, సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లెన్స్ ఆర్ దేర్ దట్ వీ విల్ డిస్కస్ నౌ. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్, దిస్ ఈజ్ ద లెన్స్, either convex lens, biconvex lens or biconcave lens. This length of the refracting surface, is called aperture. The length of the refracting surface is known as aperture. Next, center on the lens or midpoint on the lens. The lens ke center point is known as optical center. ఓకేనా? ఇప్పుడు ఈ లెన్స్ సర్ఫేసెస్ చూస్తే, బైకాన్కేవ్ లెన్స్ అవనండి, బైకాన్వెక్స్ లెన్సెస్ అవనండి, ఈ సర్ఫేసెస్ చూస్తే ఒక స్పిరికల్ సర్ఫేస్లో ఉన్నాయి చూడండి. ఒక స్పియర్ని ఫామ్ చేస్తాయి. వాటిని ఎక్స్టెండ్ చేస్తే ఇట్లాగా ఒక స్పియర్ని ఫామ్ చేస్తాయి. ఈవెన్ కాన్కేవ్ లెన్స్ కూడా ఒక స్పియర్ని ఫామ్ చేస్తుంది. సో స్పియర్ అంటే డెఫినెట్గా సెంటర్ ఉంటుంది కదా. సో రెండు స్పియర్స్, రెండు సెంటర్స్. సో ద సెంటర్ ఆఫ్ దట్ స్పియర్ ఈజ్ నోన్ యాజ్, టూ సెంటర్స్ కదా, సెంటర్స్ ఆఫ్ కర్వేచర్. These centers of curvature named with C1 and C2. ఓకేనా? ఇప్పుడు join these two centers with an imaginary line that passes through the optical center. This imaginary line is known as principal axis. Okay, now all distances we are measuring from the optical center, the distance between the length between optical center and the center of curvature is known as radius of curvature. ఓకేనా? సో ఈ లెన్స్కి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1, సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి. లెన్స్కి ఇవి రెండు ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉంటాయి. నౌ హియర్ వీ విల్ టేక్ వన్ కండిషన్, దట్ ఈజ్
దిస్ అపర్చర్ ఆఫ్ ద లెన్స్, అపర్చర్ అంటే ఏంటి? లెంగ్త్ ఆఫ్ ద రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. దిస్ అపర్చర్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ మచ్ లెస్ దాన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే ఎప్పుడు అట్లానే ఉంటుందని కాదు, మన కన్వీనియన్స్ కోసం మనం తీసుకున్న చాప్టర్లో అట్లా తీసుకుంటాం. ఓకేనా? సో దీస్ లెన్సెస్ ఆర్ కాల్డ్ థిన్ లెన్సెస్ విత్ స్మాలర్ అపర్చర్. దీస్ లెన్సెస్ ఆర్ థిన్ లెన్సెస్ విత్ స్మాలర్ అపర్చర్. ఇది తగ్గుతుంది అనమాట, కొంచెం దగ్గరగా ఉంటుంది. ఓకేనా? రేడియస్ ఆఫ్ కర్వేచర్తో కంపేర్ చేసుకుంటే అపర్చర్ ఈజ్ మచ్ లెస్. ఓకే, నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఏ ప్యారలల్ రే passes through the biconvex lens? ప్యారలల్ రేస్. నా దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్, బైకాన్వెక్స్ లెన్స్ అంటే మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ని యూజ్ చేస్తాం కదా, దాన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ సన్లైట్ దగ్గర పెట్టామనుకో, దే విల్ కన్వర్జెస్ టు ఏ పర్టికులర్ పాయింట్, బ్రైట్ షార్ప్ పాయింట్. ఓకేనా? అంటే ఇఫ్ యూ సెండ్ ప్యారలల్ రేస్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే విల్ పాసెస్ త్రూ ఏ పాయింట్ or they will meet at a point. That point is known as focus. ఈ సైడ్ నుంచి సెండ్ చేసినప్పుడు ఈ పక్కన మీట్ అవుతాయి, ఈ సైడ్ నుంచి సెండ్ చేస్తే ఈ పక్కన మీట్ అవుతాయి. సో దిస్ ఈస్ టేకెన్ యాజ్ F1, దిస్ ఈస్ టేకెన్ యాజ్ F2. ఓకేనా? దట్ ఈస్ వాట్? ఫోకస్. ద లెంగ్త్ బిట్వీన్ ఆప్టికల్ సెంటర్ అండ్ ఫోకస్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ లెంగ్త్. మనం ఇవన్నీ కూడాను మిర్రర్స్లో డిస్కస్ చేసాం, కాకపోతే కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్న అదే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్న అదే, ఫోకస్ అదే, ఫోకల్ లెంగ్త్ అదే. డెఫినేషన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. అక్కడ పోల్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఆప్టికల్ సెంటర్ యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్, హియర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ వీ కెన్ డినోట్ విత్ R, ఫోకస్ వీ విల్ డినోట్ విత్ క్యాపిటల్ F, ఫోకల్ లెంగ్త్ ఈస్ డినోటెడ్ విత్ స్మాల్ f. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.